భాగ్యనగరంలో మరో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మించి ఏకంగా 150 కోట్ల మేర కొల్లగొట్టిన ఉదంతం సంచలనం రేపుతోంది. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. చింతల్ గణేష్ నగర్ లో ది పెంగ్విన్ సెక్యూరిటీస్ అనే పేరుతో కొందరు మోసగాళ్లు ఒక సంస్థను ఏర్పాటు చేశారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడితే తక్కువ కాలంలోనే మంచి రాబడి వస్తుందని ఆకర్షణీయమైన పథకాలతో ప్రచారం చేసి ప్రజలను నమ్మించారు. వీరి మాయమాటలు నమ్మిన సుమారు 1500 మంది అమాయకులు తమ కష్టార్జితాన్ని ఈ సంస్థలో పెట్టుబడులుగా పెట్టారు. ఈ విధంగా మదుపర్ల నుండి దాదాపు 150 కోట్ల వరకు నిధులు సేకరించారు. మదుపర్లకు నమ్మకం కలిగించేందుకు వారికి బాండ్ల రూపంలో కొన్ని పత్రాలను కూడా సంస్థ నిర్వాహకులు అందజేశారు. కొంతకాలానికి తాము మోసపోయామని గ్రహించిన బాధితులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. బాధితుల నుండి అందిన ఫిర్యాదుల మేరకు జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దొంగలకు ఎలాంటి చాలా వందల కోట్లు స్కామ్ చేస్తూ ఉన్నారు. ఇలాంటి నిరుపేదలను ఈరోజు లైవ్గా అయినట్టు చెప్తా ఉన్నాను. ఈయన ఇల్లు రైనేసి ఒక 7 లక్షల రూపాయలు తెచ్చిపెట్టినారు. ఇలాంటి పేదలను ఎంతో మంది మోసం చేస్తున్నారు. ఇలాంటి స్కామ్ వల్ల ఇలాంటి డాక్యుమెంట్స్ సృష్టించే వాళ్ళను ప్రతి ఒక్క స్కామ్ ఏదైనా ట్రేడింగ్ ఉన్నా హైదరాబాద్లో కానీ ఇండియాలో ఎక్కడ ఉన్నా దానిపైన యాక్షన్ తీసుకోవాలి. గవర్నమెంట్ ఒకటి కోరుకుంటూ ఉన్నాను. తెలంగాణ స్టేట్లో ఇలాంటి పేదల పైన ఈ ఇబ్బందులు జరగొద్దు. సూసైడ్లకు గురవుతున్నారు. వందల కోట్లు స్కామ్ చేసి ఈరోజు పెంగ్విన్ అనే కంపెనీ 50 కోట్లు స్కామ్ చేసి ఒక 1350 మంది చిల్లర్ని వాళ్ళని రోడ్డుపైకి తెచ్చే వాళ్ళ ఫ్యామిలీలను ఇలాంటి దోపిడీ దొంగలకు ఎలాంటి చాలా వందల కోట్లు స్కామ్ చేస్తూ ఉన్నారు. ఇలాంటి నిరుపేదలను ఈరోజు లైవ్గా అయినట్టు చెప్తా ఉన్నాను. ఈయన ఇల్లు రైనేసి ఒక 7 లక్షల రూపాయలు తెచ్చిపెట్టినారు. ఇలాంటి పేదలను ఎంతో మంది మోసం చేస్తున్నారు. ఇలాంటి స్కామ్ వల్ల ఇలాంటి డాక్యుమెంట్స్ సృష్టించే వాళ్ళను ప్రతి ఒక్క స్కామ్ ఏదైనా ట్రేడింగ్ ఉన్నా హైదరాబాద్లో కానీ ఇండియాలో ఎక్కడ ఉన్నా. భాగ్యనగరంలో మరో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మించి ఏకంగా 150 కోట్ల మేర కొల్లగొట్టిన ఉదంతం సంచలనం రేపుతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రత్నకుమార్ లైవ్ ద్వారా అందిస్తారు. రత్నకుమార్, అధిక వడ్డీ ఆశ చూపి అమాయకులను మోసం చేసినటువంటి ఘటన ఇప్పుడు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఒక ఇన్సిడెంట్ అనేది జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతల్లో చోటు చేసుకుంది. పెంగ్విన్ సెక్యూరిటీ పేరుతో స్వాతి, బాలాజీ అనేటువంటి ఇద్దరు నిర్వాహకులు కలిసి ఒక ఫేక్ కంపెనీని చింతల పరిధిలో ఉన్నటువంటి ఐడిపిఎల్లోని ఓ అపార్ట్మెంట్లో ఏర్పాటు చేశారు. గత 3 ఏళ్ల నుంచి వాళ్ళు ఇక్కడ కార్యకలాపాలను కొనసాగిస్తూ ఉన్నారు. ఇక అమాయకుల దగ్గర నుంచి ₹1,00,000 నుంచి కోట్ల రూపాయల వరకు దోచుకున్నారు. ఇప్పటి వరకు వారికి మొదటగా రిజిస్ట్రేషన్ చేసినప్పుడు కంపెనీకి సంబంధించినటువంటి ఫేక్ రిజిస్ట్రేషన్స్, అలాగే బాండ్స్ రాయించుకొని వారి దగ్గర నుంచి బాండ్స్ రాయించుకోవడం, మరోవైపున వారికి ₹100 బాండ్ పేపర్స్ మీద సైన్లు చేసినటువంటి డాక్యుమెంట్స్ను ఇచ్చి నమ్మబలికారు. అయితే మొదట్లో వీళ్ళు 3 సంవత్సరాల నుంచి కార్యకలాపాలను కొనసాగిస్తూ వచ్చారు. గతంలో అనేక మంది దగ్గర నుంచి డబ్బులు తీసుకొని వాళ్లకు రిటర్న్స్ కూడా ఇచ్చినట్లు వాళ్ళకు ఆశ చూపించారు. అయితే ఎప్పుడైతే మొదటిసారి ఈఎంఐలు పే చేసినప్పుడు ఆ తర్వాత ఎటువంటి లావాదేవీలలో ఎటువంటి తేడాలు రాకుండా చాలా పగడ్బందీగా ప్లాన్ చేశారు. మొదటిసారి ₹1,00,000 నుంచి కోట్ల రూపాయల వరకు ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి వారిని ఆకర్షించడంలో భాగంగా, వాళ్ళందరికీ నమ్మకం కలిగించడంలో భాగంగానే మొదటిసారి అమౌంట్ చెల్లించినప్పుడు మీకు అధిక వడ్డీ ఇస్తామంటే ఏదైతే మాట ఇచ్చారో, ఏ రకంగా అయితే ₹100 డాక్యుమెంట్స్ని ఇవ్వడం జరిగింది, బాండ్ పేపర్స్ను రాసి ఇవ్వడం జరిగిందో, బాండ్స్ ఇచ్చారో, సో వాటన్నిటికీ అనుగుణంగానే వాళ్ళకి మొదట్లో అమౌంట్ అనేవి నెల ఈఎంఐ అనేది అధిక వడ్డీతో కలిపి ఇవ్వడం జరిగింది. సో ఇది ఒకసారి ఒక ఇన్స్టాల్మెంట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మరొకసారి దీనికి ఆశ చూపించే విధంగా మరలా వారి దగ్గర నుంచే అమౌంట్ అనేది కట్టించుకోవడం జరిగింది. ఇక ఎప్పుడైతే తమకు ఎక్కువ మొత్తంలో డబ్బులు వస్తున్నాయని తెలిసిన తర్వాత ఎవరైతే కస్టమర్లు ఉన్నారో వాళ్ళందరూ తమకు తెలిసినటువంటి బంధువులు, స్నేహితులు వాళ్ళ దగ్గర నుంచి పెద్ద మొత్తంలో కంపెనీకి పెట్టుబడులు చెల్లించే విధంగా వాళ్ళతో డాక్యుమెంటేషన్ అనేది కంప్లీట్ చేయించారు. అయితే ఈ రకంగా మొత్తం 1500 మంది దగ్గర నుంచి 150 కోట్ల రూపాయలను వసూలు చేసిన అనంతరం కంపెనీ నిర్వాహకులు స్వాతి, బాలాజీ ఇద్దరు కూడా నిన్న రాత్రి కంపెనీకి ఒక్కసారిగా టోకరా విధి వేయటం జరిగింది. వాళ్ళు కంపెనీ బోర్డు తిప్పేయడంతో ఇమ్మీడియట్గా గత కొంతకాలం నుంచి ఎప్పుడైతే లావాదేవీలు అనేవి జరగట్లేదు,
గత 3 నెలల నుంచి ఫస్ట్ 3 ఇన్స్టాల్మెంట్లలో 3 ఈఎంఐలు అనేవి సక్రంగానే ఇచ్చారు, కానీ తర్వాత నుంచి ఈఎంఐ చెల్లించట్లేదని తెలిసిన తర్వాత ఒక్కసారిగా కంపెనీకి దగ్గరికి వెళ్ళి ఆరా తీసినప్పుడు వీళ్ళు ప్లేట్ ఫిరాయించారన్నటువంటి విషయాన్ని కన్ఫర్మ్ చేసుకున్న బాధితులు ఒక్కసారిగా లబోదిబోమన్నారు. ఇప్పుడు జీడిమెట్ల పోలీస్ స్టేషన్కు క్యూ కట్టి వరుసగా ఫిర్యాదులు ఇస్తున్నారు. ఈ ఇన్సిడెంట్ కు సంబంధించి ఇప్పటికే జీడిమెట్ల పోలీస్ స్టేషన్ లో దాదాపు 13 మంది ఇప్పటి వరకు ఫిర్యాదులు చేయడం జరిగింది. ఇక మిగతా వారు అంటే ఎక్కువ మంది ఫిర్యాదులు చేస్తే ఇప్పటి వరకు 13 మంది మాత్రమే ఫిర్యాదు చేశారు కాబట్టి ఇంకా ఎక్కువ మొత్తంలో ఫిర్యాదులు వస్తే ఇప్పటి వరకు 6 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లినట్లు వాటికి సంబంధించినటువంటి ఆధారాలతో కేసు ఫైల్ చేశారు జీడిమెట్ల పోలీసులు. మొత్తం ఇందులో అధిక మొత్తంలో బాధితులు ఉన్నారని తెలిసింది కాబట్టి దాదాపు 150 కోట్ల రూపాయల అమౌంట్ అనేది ఇందులో నష్టపోయారనే విషయాన్ని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఈ యొక్క కేసును ఖచ్చితంగా ఎకనామికల్ అఫెన్స్ వింగ్ ఈఓడబ్ల్యూకు సైబరాబాద్ ట్రాన్స్ఫర్ చేస్తామంటూ కూడా పోలీసులు తెలియజేస్తున్నారు. ఒకవైపున పోలీసులు చాలా స్పష్టంగా తెలియజేస్తూనే ఉన్నారు, ప్రజలకు అప్రమత్తత కలిగిస్తున్నారు. అధిక వడ్డీ ఆశలకు పోయి ఎట్టి పరిస్థితులను ఫేక్ కంపెనీలను నమ్మి తమ దగ్గర దాచుకున్నటువంటి డబ్బులను అధిక వడ్డీ ఆశకు పోయి పెట్టుబడులు పెట్టి ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దు. మొదట్లో అంతా సక్రంగానే ఉన్నట్లు మాయ చేస్తారు, ఆ తర్వాత మోసం చేస్తారు. దీన్ని గుర్తించాలి. తగిన విధంగా కేవలం అఫిలియేటెడ్ గా ఉండి రిజిస్టర్డ్ అయినటువంటి అన్ని రకాలుగా ఆమోదముద్ర పొందినటువంటి కంపెనీల్లో మాత్రమే పెట్టుబడులు పెట్టి ఈ రకమైనటువంటి చిట్టి విధానం కావచ్చు, లేకపోతే ఫిక్స్డ్ డిపాజిట్లు కావచ్చు, ఇవన్నీ చేయాలి. కానీ పెట్టుబడులు పెట్టడం అనేది ఇలా ఫేక్ కంపెనీలలో పెట్టి మోసపోవద్దనేటువంటి విషయాన్ని ఒకవైపున అధికారులు పోలీసులు అందరూ హెచ్చరికలు చేస్తూనే ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఆ మోసపోయే వాళ్ళు ఉంటూనే ఉన్నారు, మోసం చేసేవాళ్ళు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నటువంటి ఘటనకు సంబంధించి ఇది మరొకసారి నిరూపితమైందని చెప్పుకోవాలి. మొత్తానికి ఇప్పుడు ప్రస్తుతం ఈ ఇన్సిడెంట్ మీద పెంగ్విన్ సెక్యూరిటీ కంపెనీకి సంబంధించి ప్రస్తుతం బాలాజీ, స్వాతి ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వీళ్ళు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు తెలుస్తుంది. త్వరలోనే వీరిని పట్టుకొని ఆ అమౌంట్ మొత్తాన్ని కూడా రికవరీ చేసేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ రత్నకుమార్. ఇలాంటి స్కామర్లను, ఇలాంటి డాక్యుమెంట్స్ సృష్టించే వాళ్ళను ప్రతి ఒక్క స్కామ్ ఏదైనా ట్రేడింగ్ ఉన్నా హైదరాబాద్లో కానీ ఇండియాలో ఎక్కడ ఉన్నా దానిపైన యాక్షన్ తీసుకోవాలి. గవర్నమెంట్ ఒకటి కోరుకుంటూ ఉన్నాను తెలంగాణ స్టేట్లో. ఇలాంటి పేదల పైన ఈ ఇబ్బందులు జరగొద్దు. సూసైడ్లకు గురవుతున్నారు. 100 కోట్లు స్కామ్ చేసి ఈరోజు పెంగ్విన్ అనే కంపెనీ 50 కోట్లు స్కామ్ చేసి ఒక 1350 మంది చిల్లర్ని వాళ్ళని రోడ్డుపైకి తెచ్చి వాళ్ళ ఫ్యామిలీలను